డీజీపీ హోదాలో ఉండి నెల రోజుల పాటు జైలు శిక్షలో ఉన్నటువంటి శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి ఆంజనేయులు గారే అనుకుంటా. తాజాగా సినీ నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు బెయిలిస్తే ఆయన సాక్షులను ఎలా ప్రభావితం చేయగలరో, దర్యాప్తునికి ఏ విధంగా ఆటంకం కలిగించగలరో చెప్పాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. దీని ఆధారంగా బెయిల్ మంజూరు మీద నిర్ణయం తీసుకుంటామని ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో బెయిల్ కోర్టు పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పిటిషన్ తరపు న్యాయవాది ఎస్ నాగేష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గత 30 రోజులుగా పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నారని చెప్పారు. దర్యాప్తు పూర్తయిందన్నారు. ఆధారాలను సేకరించే నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేదన్నారు. మరోవైపు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాల అక్రమాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణల మీద సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీపీఎస్సీ అప్పటి అదనపు కార్యదర్శి పెండ్యాల సీతారామన్ మీద విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని సీతారామన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన మీద పోలీసులు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తాను అమాయకుడని పిఎస్ఆర్ ఆంజనేయులు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది కూడా విచారణకు ఆదేశించారు.